ఈ సమయంలో మరి మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి 34వ వచనం వరకు ఎవరైనా చదువుతారా? మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి ఎవరైనా చదవగలరంటే చదవండి, దయచేసి చదవండి. ఎవరు చదవడం లేదా? చదవండి, బైబిల్ ఉన్నవారు. కన్నడనా? కన్నడ అర్థం కాదేమో కదమ్మా. ఓకేనా, ఓకే. తెలుగు వాళ్ళు ఉన్నారు కదా అని చూస్తాను. సరే, నేనే చదువుతాను. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా అన్రి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను. చదవబడినటువంటి లేఖన భాగము మనకు సుపరిచితమైనటువంటి భాగమే. మరి ఈ యొక్క అధ్యాయంలో లేదంటే ఈ యొక్క పారాఫ్రేజ్లో మనం ధ్యానించినప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ అంటున్నారు. చూడండి, 12 సంవత్సరాల నుంచి ఒక రోగానికి కానీ మరి మందు లేనటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటున్నాం. ఎంతగా తన బాధను ఎంతగా వర్ణించడానికి కూడా మాటలు రావేమో. మరి ఎంతగా ప్రయాసపడి ఉండొచ్చు, ఎన్ని హాస్పిటళ్ళు తిరిగి ఉండొచ్చు. దాదాపు నెలకు ఒక హాస్పిటల్ అనుకుంటేనే 12 నెలలకు 12 మంది డాక్టర్లను తిరిగి ఉండొచ్చు. 12 సంవత్సరాలు అంటే దాదాపుగా 144 మంది. అంటే ఈ రోజుల్లో మనం చూస్తాం కదండి, ట్రీట్మెంట్ కావాలంటే మంచి హాస్పిటల్ వెతుకుతాము. తాలూకా స్థాయిలో లేదంటే డిస్టిక్ లెవెల్కి వెళ్తాము, డిస్టిక్ లెవెల్లో లేదంటే స్టేట్ లెవెల్కి వెళ్తాము, స్టేట్ లెవెల్లో లేదంటే కంట్రీ లెవెల్కి వెళ్తాము. అంటే ఎంతమంది డాక్టర్లను ఎంతమంది చెప్తా ఉన్నారో, అమ్మ పలానా రోగానికి పలానా మందు ఇక్కడ దొరుకుతుంది అని ఎంతమంది ఆవిడకు తెలియజేసింటే ఆవిడ అంత ప్రయాసపడిందో. 12 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, మన జీవితాల్లో కూడా నిజంగా కొన్ని సంవత్సరాలు తరబడిన తీరనటువంటి సమస్యలు ఉంటాయి. నిజమే, వాటికి ఈ లోకంలో ఉన్నటువంటి డాక్టర్లు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఏమాత్రము సమాధానం ఇవ్వలేనటువంటి రోగము కదండి. మనం చూసుకుంటూ ముందుకొస్తే, తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను కదా. తన రక్తస్రావమును బట్టి ఆమె తనకున్నటువంటి ధనము ఖర్చు పెడతా ఉంది. తనకు కలిగినదంతయు ఎంత డబ్బులు ఉన్నాయో 12 సంవత్సరాలంటే
జస్ట్ ఊహించడానికి చూడండి, నెలకు 1000 రూపాయలు ఖర్చు పెట్టినా కానీ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టిండొచ్చు దాదాపుగా. అంటే అప్పుడున్నటువంటి రోజుల్లో తనకు ఎలాంటి స్థితి ఉందో తెలియదు. మరి 12 సంవత్సరాల నుంచి ఆ దుఃఖము, 12 సంవత్సరాల నుంచి ఆ యొక్క బలహీనత తనలో ఉన్నటువంటిదిగా మనము చూస్తూ ఉంటున్నాము. నిజమే కదా. ఈ యొక్క రక్తస్రావమును గురించి లేవియ కాండంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే 15వ అధ్యాయము 19-20 వచనంలో ఈ యొక్క రక్తస్రావమును ఒక అపవిత్రతగా సూచించేటటువంటి రోజులలో మనం ఆ యొక్క సందర్భములో ఆ పరిస్థితులు ఉన్నటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. రక్తస్రావము కానీ ఋతుక్రమము కానీ జరిగినప్పుడు వారు సమాజానికి, సమాజంలో ఉన్నటువంటి వారికి, తన కుటుంబీకులకు కూడా వారు దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఈవెన్ తను ముట్టినటువంటి వస్త్రములు కూడా అపవిత్రమే. ఏ వ్యక్తిని ముట్టినప్పటికి కూడా ఆ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రత కలిగిన వాడుగా ఉంటాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. అలాంటి సమాజంలో తను హాస్పిటల్కి వెళ్ళడానికి ఎవరైనా తీసుకెళ్ళడానికి కూడా ఉండిండకపోవచ్చేమో కదా. తను ఒంటరిగానే వెళ్ళాల్సి వచ్చేది కదా. మనం ఊహించండి, చరిత్రను బట్టి ఆధారం చేసుకుంటే తనకున్న ఆ యొక్క అనారోగ్య స్థితి నుంచి ఎవరికి చెప్పుకోలేదు, ఎవరిని సహాయం అడగలేదు. కేవలం ఆ యొక్క డాక్టర్ల దగ్గరికి వెళ్ళడము, ఆ వైద్యులను ఆశ్రయించడము, ఆశ్రయించినప్పుడు ఆ వైద్యులైతే ఆమె ద్వారా ధనం పొందుకుంటున్నారు, కానీ ఆమెకు రావాల్సినటువంటి ఆ యొక్క ఆరోగ్యము పొందుకోలేకపోతూ ఉంది. నిజమే కదా. మరి ఆ సందర్భంలో ఏం జరుగుతూ ఉంది, మనం 27వ వచనం గమనించినప్పుడు ఆమె యేసును గూర్చి విని కదా. ఈ మాట ఎంతో ఆదరణ కలిగించేటటువంటి మాటగా ఉంది. యేసును గూర్చి విని అంటే ఏమని వినింది, మరి ఎలా వినింది మనం చూస్తాం. రోమా 10:15లో వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. నిజమే కదండి. ఏమని వినిందో మనం ఒకసారి మార్కు సువార్త 3వ అధ్యాయము 10వ వచనాన్ని గమనించినప్పుడు 10వ వచనాన్ని, వినుటకు చెవులు గలవాడు వినును. 3వ అధ్యాయము 10వ వచనం గమనించినప్పుడు, ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి. ఆయన మీద పడతా ఉన్నారంట రోగులందరూ. ఎంత దేవుడు ఆయన కార్యాలు జరిగిస్తున్నటువంటి సందర్భంలో ఆయన మీద పడతా ఉన్నారు. మరి ఇంకా ఏమని వినింది ఈవిడ? ఇప్పుడు చూడండి, 12 సంవత్సరాల నుంచి డాక్టర్లన్నా మనుషులన్నా విసిగిపోయినటువంటి ఆ స్త్రీ మరి దేవుని గురించి ఏమని వినిండాలి కదా. అదే రకంగా 3వ అధ్యాయం 11వ వచనాన్ని గమనిస్తే, అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసిరి. ఏమని వినిందండి? దేవుని కుమారుడు. నిజమే కదా. మార్కు సువార్త గ్రంథకర్త కూడా మొట్టమొదటి వచనంలోనే రాస్తాడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఎలా నమ్మిందో చూడండి. విన్నటువంటి మాట స్వస్థపరచతో పాటు ఆయన దేవుని కుమారుడు అని నమ్మింది, వినింది. నమ్మకపోతే తను ఆయన దగ్గరికి రాదు. నిజమే కదా. మనుషులైనటువంటి వారు తనకు ఇంకా ఏ డాక్టరు నయం చేయలేనటువంటి పరిస్థితి గురించి తను ఇంకెక్కడికి పోవాలని ఆశపడి కూడా ఉండదు. ఎందుకంటే తనకు కలిగినటువంటిది అంతా కోల్పోతూ వచ్చింది. సమయాన్ని కోల్పోతూ వచ్చింది, ధనాన్ని కోల్పోతూ వచ్చింది. అసలు ఏ సమాధానము లేనటువంటి పరిస్థితులను మనం చూస్తూ వస్తాము. ఆ రకంగా చూస్తే కీర్తనల గ్రంథము 108 అధ్యాయము 12వ వచనంలో ఏమని ఉంటుందంటే, మనుషుల సహాయము వ్యర్థము, దేవుని వలననే మేము శూరకార్యములు జరిగించదము. కాబట్టి దేవుని కుమారుడని నమ్మింది కాబట్టి ఆమె ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతూ వచ్చింది. ఈ రోజుల్లో నిజంగా మనం ఆయన దేవుని కుమారుడు, సమస్తము చేయగలిగినటువంటి దేవుడు అని నమ్మి ఆయన దగ్గరికి వస్తే ఆయన ఖచ్చితంగా నా జీవితంలో కార్యం చేసేటటువంటి దేవుడిగా ఉంటున్నాడు. నిజంగా ఆ మాట మనం చూడొచ్చు. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో,
అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. తను ఎరిగింది దేవుని కుమారుడని ఆయన, అందుకే తను రాగలుగుతూ వచ్చింది కదండి. ఆమె విని అన్నటువంటి మాటలో దేవుని యొక్క కుమారుని లేదంటే యేసుక్రీస్తు ప్రభువారిని తను దేవుడు అని నమ్మింది. తను నమ్మడంతోనే ఆమె మనము చదువుకున్న లేఖన భాగంలో ముందుకు వెళ్తే ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రమే ముట్టిన బాగుపడుదుననుకొని జన సమూహంలో ఆయనకు వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. చూడండి ఎలాంటి విశ్వాసంతో తను వస్తూ ఉందో. ఆయన వస్త్రాన్ని ముడితే నేను బాగుపడతాను. నిజమే, మనము అప్పుడున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రభువు ఎవరో నన్ను ముట్టారు అని అడిగినప్పుడు వారిచ్చే సమాధానం ఏంటండి? ఎంతోమంది ఆయన మీద పడుతూ తోసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు కదా. ఎంతోమంది ఆయన మీద పడి తోసుకొని వెళ్తున్నారు. ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా మనం చూడవచ్చు చదువుకున్న లేఖన భాగంలో. కానీ ఈవిడ ముట్టుకున్నది మాత్రము ఆయన ప్రత్యేకంగా అడుగుతూ ఉన్నాడు. అంటే ఏ హృదయంతో దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాము అన్నది దానిని ఇక్కడ మనం చూడగలుగుతామండి. నిజంగా అలవాటు పడిపోయిన క్రైస్తవ్యంలో లేదంటే ఆచారంతో కూడినటువంటి దేవుడు అని ఆయన దగ్గరికి వస్తూ ఉన్నామా, లేదంటే ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన ఏ నమ్మకం మనం ఉంచితే ఆయన కార్యం చేసేటటువంటి అందరూ మీద పడుతున్న వారికి తేడా ఏం లేదు. తన విశ్వాసంతో తనను తాకితే కదా. ఆవిడ కొంగు ముట్టడం అంటే యేసు ప్రభువారిని తాకితే ఆయన నన్ను తాకినట్టే. అది అప్పటికి కూడా అపవిత్రతగా ఎంచేటటువంటి సమాజంలో ఉన్న రోజులు. ఆవిడ తను యేసు ప్రభువారి కొంగును ముట్టినప్పుడు ఆమె స్వస్థత పొందినటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రభు మందిరానికి వెళ్తూ ఉంటాం నెలల తరబడి, సంవత్సరాల తరబడి, కానీ ప్రభు కార్యాన్ని చూడలేనటువంటి వారంగా ఉంటాం. ఎందుకు చెప్పండి? అంతమంది తోసుకుంటూ వెళ్తూ ఉన్నారు. వారందరూ ఏం దేవుని కార్యాన్ని చూడలేదు. వారందరికీ దేవుడు ఆయనలో నుంచి ప్రభావం వెళ్ళలేదు. కానీ ఆవిడ విన్నటువంటి ఉద్దేశంలో ఆయన దేవుని కుమారుడని నమ్మింది. ఆయనను ముట్టుకుంటే స్వస్థపడతాను. ఎంతండి, 12 సంవత్సరాల కాలంలో జరగంది ఈయన్ను ముట్టుకుంటే నాకు స్వస్థత వస్తుంది అని నమ్మింది. పరిస్థితులు ఎంత అనానుకూలంగా ఉన్నాయి చూడండి. ఆ విశ్వాసం చూడండి. మనం ఒకసారి 12 సంవత్సరాలు అన్నది తక్కువ కాలమా? ఈ రోజుల్లో సంవత్సరం ఒక సమస్య ఉందంటేనే ఎంతో దుఃఖానికి గురవుతాం, మనం ఎంతో బాధకు గురవుతాం కదండి. నిజమే, అది ఏ పరిస్థితి అయినా కానీ, కుటుంబ సమస్య కానీ, వివాహ సమస్య కానీ, ఇంకొకటి ఏ సమస్య, అనారోగ్య సమస్య అయినా కానీ దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడో ఒకసారి గమనించినప్పుడు నిజంగా ఆ మాటను బట్టి మనం చూడొచ్చు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 17వ వచనంలో ఆ పౌలుని గురించి అంటారు, వారు సర్వోన్నతుని యొక్క దాసులు అని. సర్వోన్నతుడు అండి, ఎంత గొప్ప మాట. మనుషులకు ఆవిడ అనుకున్నటువంటి ఉద్దేశంలో ఆయన దేవుడు, సర్వోన్నతుడు, ఆయన సమస్తము చేయగలిగినటువంటి వాడు అని తను విశ్వసిస్తూ ఉంది కదా. అలాంటి విశ్వాసంలో తను ఉంది కాబట్టి నిర్గమకాండంలో చూడొచ్చు 15వ అధ్యాయం 26వ వచనంలో ఏమనుంటుందంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను. ఎప్పుడండి? ఆ మాటను బట్టి ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుంటుందంటే 29వ వచనాన్ని బట్టి వెంటనే ఆమె రక్తధార కట్టెను అని ఉంటుంది తెలుగులో. ఇంగ్లీష్ బైబిల్లో స్ట్రైట్ అవే ద ఫౌంటైన్ ఆఫ్ హర్ బ్లడ్ వాజ్ డ్రైడ్ అప్ అని ఉంటుంది. ఫౌంటైన్ అంటే ఎక్కడైనా కానీ ఫంక్షన్ హాల్స్లో కానీ పెద్ద పెద్ద బిల్డింగ్ల ముందు వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. అంటే నీళ్ళు అవి ఆగిపోకుండా ఆ నీళ్లు పడుతూనే ఉంటాయి. తన రక్తస్రావ రోగం గురించి ఆ మాట చెప్తా ఉన్నారు. 12 సంవత్సరాలు నిలకడలేనటువంటి పరిస్థితి. అలా ఫౌంటైన్ అంటే అది ఎప్పుడు ప్రవాహంలా పారుతూనే ఉంటుంది. ఆ యొక్క ఇబ్బంది కలిగిస్తూనే ఉంటుంది. అది మర్చిపోయి వేరే పని చేసుకుందామన్న ఉద్దేశం కూడా ఉండదు. అదే కలచి వేస్తూ ఉంటుంది. ఫౌంటైన్ అంటే అదండి. స్ట్రైట్ అవే ఆయన చెప్తా ఉన్నాడు,
తనలో ఉన్నటువంటి ఆ యొక్క ఫౌంటైన్లో ఉన్న సమస్య కట్టబడెను. నిజంగా కదండి. ఎలాంటి విశ్వాసంతో తనకున్నటువంటిది ఏది లేదు, తన ధనమో సమయమో ఏది చూడలేదు. ప్రభు ఒక్క క్షణం తన విశ్వాసాన్ని చూశాడు, ఒక్క క్షణం కదా. ఈ రోజుల్లో మన పరిస్థితి కూడా అదే కదండి. నిజంగా మనం ఎలాంటి విశ్వాసంతో ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాం అనేది దేవుడు మనల్ని చూస్తాడు. 12 సంవత్సరాలైంది, 5 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది, నిజంగా పిల్లలు లేరనో ఇంకొకటనో ఎంతో యదారి చేస్తాం మనం. నిజమండి. ఆయన ఆ మాటను బట్టి అంటాడు 33వ వచనంలో, ఆయన ప్రభావం వెళ్ళిపోయిందని అడిగినప్పుడు అందరూ చెప్తారు ఆ సందర్భాన్ని. ఆయన అంటాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఎంత చక్కటి మాట దేవుడు వాడాడు చూడండి. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను కదండి. ఆ దేవుని యొక్క ప్రభావం వచ్చింది, కానీ తను నమ్మిక ఉంచినటువంటి దేవుని గొప్పతనాన్ని ఆయన ఆవిడకి చెప్తా ఉన్నాడు. నీ నమ్మిక, నువ్వు ఎంత నమ్ముతున్నావో అది నీ దేవుడు. నువ్వు ఎంత నమ్మలేకపోతా ఉన్నావో, ఎంత తక్కువగా చూస్తూ ఉన్నావో అది నీ దేవుడు. నీ దేవుడు సర్వోన్నతుడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటా ఉన్నాడు. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఆలోచించాలి ఈ విషయాన్ని, నిజంగా ఆలోచించాలి. 12 సంవత్సరాల నుంచి జరగవలసినటువంటి ఆ కార్యం నిజంగా ఆ మాటను బట్టి 29-30 వచనాల్లో ఉంటుంది. వెంటనే, ఈ మాట నేను పదే పదే మార్కు సువార్త ధ్యానించినప్పుడు తర్వాత 30వ వచనంలో కూడా ఉంటుంది వెంటనే అని. ఎందుకు అంత వెంటగా ప్రభు కార్యం చేస్తూ ఉన్నాడు చెప్పండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, ఆమె బాధ నివారణ కావాలి, ఆమె దుఃఖము తగ్గిపోవాలి కదా. ఎంత వెంటగా ప్రయాసపడతా ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను క్రైస్తవులు రక్షణ పొందినవారని చెప్పుకొని ఎంత త్వరగా దేవుని పని చేస్తూ ఉన్నాం. ఎంత త్వరగా సువార్త కొరకు కొంత పరిచర్య చేస్తేనే విరామం తీసుకొని రిలాక్స్కి వెళ్ళిపోతాం. నిజంగా ఆయన ఎంత వెంటనే అనే ప్రయాసపడుతూ వస్తూ ఉంటున్నాడు. ఇలాంటి పాపం అనేటటువంటి 12 సంవత్సరాలు ఏళ్ల తరబడి దేవునికి రక్షణకు దూరంగా ఉన్న వారిని బట్టి మనము ఎంతో భారంగా ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. నిజంగా రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రభు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. నిజంగా అటువంటి ఏ హృదయంతో ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నామో అప్పుడు ఆయన సంపూర్ణంగా అంటాడు, నీకు సమాధానము కలుగునుగాక. ఇంకా పూర్తిగా ఆ వచనాన్ని మనం ధ్యానిస్తే దేవుడు సంపూర్ణమైన విడుదల ఇచ్చినటువంటిదిగా మనము చూడగలుగుతాం. సమాధానము గల దానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థ కలుగుగాక అని ఆమెతో చెప్పెను కదండి. దేవుడు స్వస్థపరిచే దేవుడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటా ఉన్నాడు. ఎలాంటి హృదయంతో, నిజంగా అవమానము దుఃఖము చెప్పుకోలేని రోగం అండి ఇది. ఎలా చెప్పుకోగలుగుతాము? సిస్టర్స్ కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. 12 సంవత్సరాల నుంచి ఇలాంటి దుఃఖంలో ఉన్నాను అంటే ఇంకా డాక్టర్స్ దగ్గర వెళ్ళినప్పుడు తను ఏ మొహం చెప్పుకోవడానికి కూడా ఎంత దుఃఖపడి కుమిలిపోయి ఉంటారో ఇది ఊహించగలరు కదండి. నిజంగా ఎలాంటి స్థితిలో ఉన్నా మనల్ని స్వస్థపరిచే దేవుడు మనకు ఉన్నాడు అన్న నమ్మకంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన సమస్య ఎన్ని సంవత్సరాలైనా కానీ తీసివేసేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అటువంటి కృప మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. దయచేసి ఉమెన్స్ కాన్ఫరెన్స్ చివరి రోజు అండి. చాలామంది పరిచర్యలో ఉన్నారు, బళ్ళారి టీంలో వాళ్ళు, ఇంకా మన టీం మెంబర్స్ కూడా ఉమెన్స్ కాన్ఫరెన్స్లో ఉన్నారు. వారందరి కొరకు ఈ యొక్క ప్రార్థన అంశాలతో పాటు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్. అందరూ ప్రార్థించండి. తక్కువ మంది ఉన్నప్పుడు గొప్ప ఉద్దేశం ఏంటంటే అందరికీ అవకాశం దొరుకుతుంది. నిజంగా అందరూ ప్రార్థించండి. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, దయల దేవ, కనికరం గల తండ్రి,
మహోన్నతుడైన దేవ, గొప్ప దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి